ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉన్నాము. సో, ఏంటి ఆ ప్రోగ్రాము అంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళ యొక్క లక్ష్యంలో భాగంగా మనం కూడా ధ్యానాన్ని ఆచరిస్తూ, ఆ యొక్క ధ్యానంతో పాటు జ్ఞానం అంటే, ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకుంటాము? స్వాధ్యాయం ద్వారా. అంటే సబ్జెక్ట్ ఏదైనా సరే, జ్ఞాన సంబంధించిన పుస్తకాలే కావచ్చు, జ్ఞానులు చెప్పే యొక్క ఆ అనుభవ జ్ఞానమే కావచ్చు, ఇంకా చెప్పాలి అంటే సజ్జనులతో కలిసి వారి నుంచి నేర్చుకునే సత్యాలు, సత్సంగత్యం అంటారు గదా! వాటిని. అయితే ఇవన్నింటిని పక్కన పెడితే ఫస్ట్ నేను బేసిక్‌గా మీతో పరిచయం ఆల్రెడీ అయ్యాను. నాకు గతంలో కలిగిన అనుభవాలు మీతో షేర్ చేసుకున్నాను. అందులో ఎంత సత్యం ఉంది అనేది పక్కన పెడితే, సత్యం మాత్రమే చెప్పాను. అది ఎవరికి కనెక్ట్ అవుతుందో వారికి కనెక్ట్ ఖచ్చితంగా అవుతుంది. ఏంటంటే పర్స్యూ చేస్తేనే ప్రాక్టికల్‌గా మనం దాన్ని సెర్చ్ చేస్తేనే, రిసర్చ్ చేస్తేనే అది అనుభవాలలోకి వస్తుంది మాస్టర్స్. కానీ మనం అంత టైం ఇవ్వము. ఎందుకు ఇవ్వము అంటే మనం ఉన్న బిజీ షెడ్యూల్‌కి. ఏంటి ఆ బిజీ షెడ్యూల్? ఎవరి బిజీ వాళ్ళది. ఒక వైఫ్ అంటే ఒక గృహిణి వాళ్ళ యొక్క ఇంటి బాధ్యతలు, ఒక ఎంప్లాయీ తన యొక్క బాధ్యతలు, నెక్స్ట్ తన గురించి తాను సెర్చ్ చేసుకోవడం. అలాంటప్పుడు మనం ఇతరులు చెప్పే యొక్క జ్ఞానాన్ని సెర్చ్ చేసే అంత సమయం మనకుండదు. కాబట్టి మనం వినడం మాత్రమే చేస్తాం. సబ్జెక్ట్ మెయిన్. అంటే నేను నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఏంటి అంటే లెసన్స్ అనేవి మనకొద్దు. ఇక్కడ లెసన్స్‌తో నాకు ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకున్నాను. ఏంటి అంటే ఫస్ట్ నాకు శివతత్వంలో నేను శివునికి కనెక్ట్ అయ్యాను. నాకు ఆత్మ పరి ఆత్మ పరిశుద్ధత చేసుకోవడానికి అతను చెప్పే ప్రతి ఒక్క మెసేజెస్ అంగీకరించాను. నెక్స్టు దానిలో భాగంగా కొంత మధ్యలో బ్రేకొచ్చాది ఆ కరోనా టైంలో. ఆ తర్వాత తిరిగి అదే కరెక్టు ఆ వేనే ఎంచుకోవాలి అని చెప్పేసి మళ్ళీ నేను ఇటువైపు పిరమిడ్ స్పిరిచువల్ వైపు రావడము. అక్కడికొచ్చిన తర్వాత నేను ఏది కూడా మాస్టర్స్ మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందని ఖచ్చితంగా నేను చెప్పను. మీకు ప్రాక్టికల్‌గా చేసుకున్నప్పుడు మీకు అనిపించినప్పుడు మాత్రమే నమ్మండి. ఏంటి అంటే నేను ఎవరు ఏది చెప్పినా నమ్మను ఫస్టు. ఎందుకు నమ్మను అంటే అందులో ఎంత సత్యం ఉందనేది నాకు తెలీదు గదా! అలాగని చెప్పి నో అని కూడా అనను. అలాగని చెప్పేసి దాన్ని వ్యతిరేకించను. ఎందుకు వ్యతిరేకించనంటే అవును అందులో కూడా సత్యం ఉండొచ్చు కదా! అనేది ఒకటి. అయితే అలా ప్రతీది గూడా అంటే ప్రతీది గూడా అంటే నా జర్నీలో అంటే నా లైఫ్ జర్నీలో ఎదురవుతున్నటువంటి నా అనుభవాలే కావచ్చు, లేదా అంటే నేను ఈ జ్ఞానంలోకొచ్చిన తర్వాత నేర్చుకున్న అనుభవాలే కావచ్చు, ఏదైనా ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్‌గా వెళ్లి కావాల్సిన సమయం తీసుకుంటా. నాకది ఆ యొక్క సెర్చింగ్‌లో నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదనుకోండి, నేను చాలా టైం తీసుకుంటా. చాలా టైం స్పెండ్ చేస్తా. ఎందుకు అంటే నాకది తెలిసే వరకు నిద్రపోను. నాదొక అది ఒక ఉంది. అది ఒక జాబ్ లాగా పెట్టుకుంటా నేను. అస్సలు నిద్రపోను. ఎందుకు ఇలాంటి థాట్స్ నాకు వచ్చాయి అంటే, మేబీ గత జన్మ, పూర్వజన్మ కృతం పాపం అంటారు. పాప పుణ్యాలే గావచ్చు, పుణ్యకార్యాలే గావచ్చు నాకు తెలీదు. ఇందులో ఇంకొకటి కూడా నేర్చుకున్నాను. ఇక్కడ మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత నేను నమ్మలేదు మాస్టర్స్. ఇది కూడా మీకు ఇదివరకు చెప్పలేదు. కానీ చెప్తున్నా. ఎందుకు నమ్మలేదంటే, మనం అందులోకొచ్చాక అదేదో తెలుసుకోకముందుకే మనం ఎట్లా ఆచరిస్తాము? అంటే దాన్ని ఆచరించడం ఎట్లా అంగీకరిస్తాం? ఫస్ట్ నేను జర్నీ స్టార్ట్ అయిన దగ్గరికి వెళ్ళిన తర్వాత గమనించడం మొదలుపెట్టాను. అదే అవేర్‌నెస్ అంటూ ఉంటారు కదా! సో, గమనించడం మొదలుపెట్టిన తర్వాత ఆ యొక్క ప్రయాణంలో, ఆ యొక్క జర్నీలో నాకు చాలా వరకి కాదు మాస్టర్స్. నేను ఏదైతే ఎంచుకొని వచ్చానో, నేనేదైతే తెలుసుకోవాలనుకున్నానో అవి అందులో కనిపించాయి నాకు. సాష్టాంగ నమస్కారాలు పెడితే తెలుస్తుందో లేదో నాకు తెలీదు గానీ, నా ప్రాక్టికల్ అనుభవంలో ప్రతి ఒక్క మాటల్లో, ప్రతి ఒక్క చేష్టల్లో నాకక్కడ స్వయంగా కనిపించింది. అప్పుడు నేను మిరాకిల్స్ మాస్టర్స్. ఏంది మిరాకిల్స్ అంటే, అవును కదా మాస్టర్స్ ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళందరూ ధ్యానులై ఉండరు. అలాగే యోగులై ఉండరు. అలాంటప్పుడు మనం ఎక్కడికి పోవాలి? తెలీదు మనకి రూటు. ఎక్కడికి పోవాలో మనకు తెలీదు. ఏం చేయాలో గూడా మనకు తెలీదు. అలాంటి ఈ రోజుల్లో నేనేంటి ఒక సాధారణ గృహిణి. ఒకప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీగా పని చేస్తే చేయొచ్చు. నాకున్న కొద్ది అనుభవంతో. పెద్ద అనుభవం ఏం లేదు. నేను మహా అంటే ఆఫ్టర్ 10థ్ ఏదో ఏమంటారు గదా! డిస్టెన్స్ ఎడ్యుకేషనో లేదో ఏదో లైట్‌గా తీసేసుకొని నాకున్న జ్ఞానంతో నేనక్కడ ఒక ఎంప్లాయీగా వర్క్ చేశాను. అక్కడ రకరకాల అనుభవాలను కూడా నేను సెర్చ్ చేసిన తర్వాతనే నమ్మేది అది. సో, అది వదిలేస్తాను. ఎందుకంటే అది మనకు ఆధ్యాత్మిక సాధన కాదు. కానీ ఆ ప్రయాణంలో భాగంగా నేను పరమేశ్వరునికి కనెక్ట్ అవ్వడం. అది ఎందుకు కనెక్ట్ అయ్యాననేది పక్కన పెడదాం. ఆల్రెడీ చెప్పాను. ఇక్కడికొచ్చినాక ఆ టాపిక్ ఎందుకొచ్చిందంటే మూలం ఉంటేనే ఈ ఇది వస్తుంటుంది జర్నీ. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి సత్యం కనిపించింది నాకు. సత్యం ఖచ్చితంగా కనిపించింది కాబట్టి నేను నమ్మడం, నమ్మిన తర్వాత దాన్ని ఆచరించడం కూడా మొదలుపెట్టాను. ఏమిటి ఫస్ట్ నమ్మకం? అక్కడికి వెళ్ళాను. వాళ్ళు చెప్పింది అక్కడ జరుగుతున్నది దాన్ని గమనించడం. ఆ తర్వాత నేను ఆచరించడమే ఆ ప్రాక్టికల్. అంతే కదా! ఇప్పుడు మనం ఎవరైనా చెప్పినప్పుడు ఎట్లా నమ్ముతాము? అది మనం చేస్తేనే. ఏం చేస్తే? ధ్యానం చేస్తే. ఏం ధ్యానం? అక్కడ చెప్పారు 41 డేస్ చేయండి. శాకాహారిగా ఉండండి. అందులో మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుందో ధ్యానం ద్వారా దాన్ని మాత్రమే మీరు గమనించండి. దాన్ని మాత్రమే మీరు తిరిగి మళ్ళీ ధ్యానులుగా మార్చాలనుకునే వాళ్ళకి, చెప్పాలనుకునే వాళ్ళకి అది మాత్రమే మెసేజ్ ఇవ్వండి అని. అది నేను ఆచరించడం గమనించాను. అంటే నేను ఆచరించాననేది చెప్పడం లేదు. గమనించాను. ఆచరించానని చెప్తే అందులో అందరికి యాక్సెప్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే మనం అన్నీ చేయలేము.
ఎంతో కొంత అయితే ఆచరించాను. ఆ ఎంతో కొంతలో ఒకటి ఏంటి అంటే నాకు అక్కడికి వెళ్ళిన సమయంలో మనం ఒకేసారి 100% లెసన్స్ ప్రతి ఒక్కటి కూడా పారా టు పారా, వర్డ్ టు వర్డ్, లెటర్ టు లెటర్ చదవలేము. అంటే నేనైతే చదవలేను మాస్టర్స్. సో అక్కడ నేను క్షుణ్ణంగా నేను చదువుకున్న జ్ఞానంలో నాకు ఉన్న అనుభవంతో పత్రిజీ గారిది 18 సూత్రాలు అనేది విన్నాను. కానీ అందులో నేను ఒకటి మాత్రమే పట్టుకున్నాను. ఏంటి ఆ ఒకటి అంటే నో కామెంట్, నో ఇది ఉంది కదా, నో కామెంట్, నో జడ్జిమెంట్. సో అది ఎందుకు పట్టుకున్నానంటే అది ఆల్రెడీ నేను ఆచరిస్తున్నాను. ఏదైనా మనం చేసేదాన్నే స్వాగతిస్తాం. కాకపోతే అంతకుముందుకు అక్కడక్కడ వదిలిస్తూ ఉండొచ్చు మేబీ. అంటే 100% ఎవరు చేయలేము. నేనైతే చేస్తున్నానని చెప్పడం లేదు. అయితే అక్కడ నాకు కనెక్ట్ అయింది. ఓకే. నేను అది చేసేదాన్ని కదా, మరి అది పట్టుకుంటే అయిపోతుంది కదా, అంతకుముందు గతంలో చేసేదాన్ని ఎక్కడైనా మిస్టేక్ అవుతుందని ఆచరించడం మొదలెట్టాను. చేసిన తర్వాత ఎంతో రిజల్ట్ వచ్చింది మాస్టర్స్. ఎంత రిజల్ట్ అంటే నేను చెప్పడం కన్నా మీరు చేసి, నేను అదే చెప్తున్నాను ఇక్కడ, మనం ప్రాక్టికల్‌కి వచ్చిన తర్వాతనే నమ్మండి. ఇక్కడ నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, సీనియర్ మాస్టర్సే కావచ్చు, లాస్ట్‌కి పత్రిజీ గారే కావచ్చు, లేదంటే హిమాలయ యోగులే కావచ్చు, లేదంటే గౌతమ్ బుద్ధుడే కావచ్చు, ఇంకెవరైనా ఎనీ పర్సన్స్. ఇంకొకటి ఇది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా వజ్రం మన ముందు ఉన్నప్పటికీ కూడా అనుకున్నప్పటికీ కూడా అది వజ్రం అని వెంటనే తీసుకొని లోపలేసుకోకూడదు. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. ఏంటి, సీతాదేవిది, రాముడిది. ఏంటి, ఆ రావణాసురుడు జింకలాగా వచ్చి, అంటే ఎరుక మాయ అనేది కబలిస్తూ ఉంటుంది మనల్ని. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్పదలిసానంటే, మనం మాయలో చిక్కుకోకుండా ఉండాలి అంటే ప్రాక్టికల్ కి రావాలి. ప్రాక్టికల్ కి వచ్చామంటే మనం ఎగ్జామ్ కి రెడీ అవుతున్నట్టే కదా, అంటే సాధన మొదలెట్టినట్టే కదా. ఆ సాధనకి మనం రెడీ అయ్యాము అంటే మన మైండ్ అలర్ట్ అవుతుంటుంది. మన మనసుకి దాసోహం కానే కాదు. సో అలాంటి ఒక ఎగ్జామ్ కి మనం ఏదైతే స్వాగతిస్తామో అప్పుడు మన మైండ్ కాన్షియస్ అనేది 100% పనిచేయకపోయినా అట్లీస్ట్ 20-30, 30-40 ఇలా పెంచుకుంటూ పోతుంటుంది. ఏది ఎరుక స్థితికి. అలా నా సాధన మొదలుపెట్టాను. అక్కడ నేను నేర్చుకున్నదే మీకు చెప్తూ ఉన్నాను. అందులో కలిగిన అనుభవాలు, అనుభూతులు చాలా ఉన్నాయి. కానీ మనకున్న కొద్ది సమయానికి నేను కొంచెమే ఒక్కొక్క టాపిక్ మీద చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. అదొకటి. ఇప్పుడు ఏం చెప్పాను, అవేర్‌నెస్. ఎలా వస్తుంది అవేర్‌నెస్? మనల్ని మనం గమనిస్తేనే అవేర్‌నెస్ వస్తుంది. మనల్ని మనం గమనించడం అంటే ఎదుటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మనం దాన్ని స్వాగతిస్తాం, తీసుకుంటాం. కానీ అక్కడ ఏం చేస్తాం, స్వాగతిస్తాం కానీ అది మైండ్‌లో ఉంటది. దాన్ని ప్రాక్టికల్‌లో పెట్టం. ప్రాక్టికల్‌లో పెట్టంది మనకు రిజల్ట్ ఎలా వస్తుంది? రాదు కదా. ఫస్ట్ మనం దాన్ని ప్రాక్టికల్ అంటే ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ ఒక పాయింట్ 1 ఇయర్ చేసుకోవచ్చు ప్రాక్టికల్. 1 ఇయర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మనకొచ్చిన నష్టమైతే లేదు కదా. దానివల్ల ఇప్పుడు పూర్వజన్మ వదిలేద్దాం, ఫ్యూచర్ వదిలేద్దాం, అన్ని వదిలేద్దాం. ప్రెజెంట్‌లో 1 ఇయర్ అది ఓకే. రైట్. ఆ తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ ద్వారా అభ్యసించిన క్రమశిక్షణ కూడా నేర్చుకున్నాను. ఏమిటి ఆ క్రమశిక్షణ అంటే, నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక డిసిప్లిన్ అనేది అలవాటు పడింది మాస్టర్స్. ఏదైనా చేసేదే చెప్తాను. వెళ్ళాలనుకుంటే వస్తానని చెప్తాను. రాలేను అనుకుంటే రానని చెప్తాను. అది ఎందుకంటే మన స్థితిగతులు మనకి ముఖ్యం కదా. ఎంత నాలెడ్జి ఉన్నప్పటికీ కూడా, ఎంత నేర్చుకోవాలని తపన ఉన్నప్పటికీ కూడా మన పరిస్థితులు కొన్ని మనకు సహకరించకపోవచ్చు. సో అలాంటి టైంలో నేను డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాను. ఏంటి అంటే, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళకపోతే ఏమైనా తిడతారేమో, లేకపోతే ఇంకోసారి పిలవరేమో, ఇలాంటి ఫీలింగ్స్ నేను పెట్టుకోను. ఒకటే చెప్తాను, ఫస్ట్ నాకు వర్క్ ఉన్నది, నేను రాలేను. అట్లా నాది ఏదైతే ఆ స్థితిలో ఆ టైంలో ఏదైతే నేను స్వీకరిస్తానో అది చెప్పేస్తాను. ఆ తర్వాత అంతకుముందుకు ఆల్రెడీ మనం కొన్ని విని ఉంటాం కదా మాస్టర్స్, అవి మాత్రం వదులుకోను. ఇక్కడ గమనించండి, ఇక్కడ నేనేం పెద్ద హోదాలో లేను. అసలు అందరికి మనం ప్రాక్టికల్ గా ఉండడానికే నేను వచ్చాను. అంటే వచ్చానంటే ఏదో గురువుని కాదు, అసలు ఏమి కాదు, నార్మల్ ఉమెన్. మీరు నాతో సమానులు అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఇక్కడ అందరం అదే స్థితిలో ఉన్నాం, అందరం మానవులమే, అందరి బుద్ధి అదే, అందరి జ్ఞానము అదే. కాకపోతే మనం అక్కడ నేర్చుకునేది గత జన్మక తాలూకా బాధలు వస్తూ ఉంటాయి, వాటిని కర్మ ప్రక్షాళన చేసుకోవాలి అని. ఓకేనా? ఓకే, బాగుంది. ఇప్పుడు ఏమొచ్చింది, కర్మ ప్రక్షాళన వచ్చింది. సో ఏంటి అంటే మనం ఇక్కడే మైండ్ ఇది కావాలి, వికసించాలి. ఓకే, బాగుంది. ఇంకో పాయింట్ వచ్చింది, కర్మ ప్రక్షాళన. ఏం చెప్తున్నారు పిరమిడ్ పత్రిజీ గారు? కర్మ ప్రక్షాళన. ఇప్పుడు మంచిగానే ఉన్నాం, అంతా బాగుంది, అందంగా ఉన్నాం, అందమైన బట్టలు కట్టుకుంటున్నాము, అందమైన అలంకరణతో ఉన్నాము, గుడికి వెళ్తున్నాము, అందరూ స్వాగతిస్తున్నారు, అంతా బాగుంది. ఒక్క క్షణం మనకి అగ్నికుండంలా మన మీద నుంచి ఏదైనా వాహనం పోవచ్చు, కానీ మనం బతికి ఉంటాం. అప్పుడు ఆ స్థితి ఎలా మారుతుంది మాస్టర్స్? అంటే మన శరీరం పనిచేయదు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, నడవగలుగుతాం, సరిగ్గా నడవలేము. ఒక కాలు పనిచేస్తుంది, ఒక చేయి పనిచేస్తుంది. అలాంటప్పుడు మనల్ని ఇదివరకు చూసిన ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క పీపుల్స్, మనతో ఉన్న వాళ్ళు మళ్ళీ అప్పుడు ఎలా మొదలు పెడతారు మన పైన ఉన్నటువంటి ప్రేమానురాగాలు? అదే విధంగా ఉంటుందా? ఉంటుందా? సేమ్ అదే లాగా చూస్తారా? ఇప్పుడు ఫస్ట్ ఉన్న దానికి ఇప్పుడున్న దానికి గమనించండి. ఫస్ట్ ఎలా ఉన్నాం? అందంగా ఉన్నాం, అందమైన చీర కట్టుకున్నాం, అందమైన నగలు వేసుకున్నాం, చక్కగా అందరితో పలకరిస్తూ ఉన్నాం. అదే స్త్రీమూర్తి, అదే పురుషమూర్తి, అదే వ్యక్తి ఇక్కడ ఒక యాక్సిడెంట్ లో ఒక కాలు పోయింది, ఒక చెయ్యి పోయింది. తర్వాత తన నోస్ కూడా డ్యామేజ్ అయింది. తన కన్నులు ఉన్నాయి గానీ ఏదో ఉన్నట్టు ఉన్నాయి. అలాంటి పర్సన్ ని ఎంతమంది స్వాగతిస్తారు? అంటే నేననేది ఇక్కడ ధ్యానంలో కాదు, నార్మల్ గా. అవునా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు కదా.
అంటే ప్రాక్టికల్ గా నేను అడిగేది ప్రాక్టికల్. అది ఇక్కడ ఏం చెప్తున్నా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అసలు యాక్సెప్ట్ చేస్తే ఏమొస్తుంది? యాక్సెప్ట్ చేస్తే మనలో సంతోషం పెరుగుతుంది. మనలో ఆనందం పెరుగుతుంది. అంతే కదా! ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయకపోతే బాధే మిగులుతుంది. అరే! అస్తమానం నా చెయ్యి బాయే, నా కాలు బాయే, వాళ్ళు పట్టించుకోవట్లేరు, వీళ్ళు పట్టించుకోవట్లేరు. అప్పుడు మాట్లాడినోళ్ళు ఇప్పుడు మాట్లాడట్లేరు. సో, ఇదే ప్రాక్టికల్. ఏంటి ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు చెప్పేదానికి దీనికి ప్రాక్టికల్. ఏమి ప్రాక్టికల్? యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమైంది? నో కామెంట్, నో జడ్జ్‌మెంట్. తర్వాత అంగీకరించడం. ఇదొకటి అర్థమైంది. అంటే ఇక్కడ మనకి ప్రాక్టికల్‌లో ఏం తెలుసుకున్నాము? అప్పుడున్న వాళ్ళే ఇప్పుడు ఉన్నారు. అప్పుడున్న మన ఆత్మయే. మన ఆత్మ అంటే ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో, ఆ ఆత్మనే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ అక్కడ ఏం సిస్టమ్ డ్యామేజ్ అయినది? శరీరం డ్యామేజ్ అయినది. అంతే కదా! ఆత్మ అయితే అంతే కదా! అదే నోటితో వచ్చే వర్డ్స్, అదే జ్ఞానం, అదే తత్వం అదే. కానీ మరెందుకు చేయట్లేరు అంటే అది అజ్ఞానం. ఎరుక స్థితిలో వాళ్ళు లేరు. ఇక్కడ ఎవరున్నారు? ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఉన్నాం. మన మాస్టర్స్ ఉన్నాం. అంటే ఇక్కడ ప్రాక్టికల్‌గా ఆలోచించాం. ఏం ఆలోచించాం? ఒకటి నో కామెంట్, నో జడ్జ్‌మెంట్, అంగీకార భావం. ఇవి 2 అయిపోయినాయి. థర్డ్ వన్ వచ్చేసి నాకు నేనుగా సెల్ఫ్‌గా నేను తీసుకున్న జడ్జ్‌మెంట్ ఏంటి అంటే అసలు నేనెవరిని? నేనెవరిని అసలు? ఏంది? ఈ శివుడేంది? ఈ ఆత్మ ఏంది? నాలోకి రావడం ఈ మెసేజ్ ఏంది? ఈ పత్రిజీ మెసేజ్ ఏంది? ఈ మాస్టర్స్ మెసేజ్ ఏంది? నేనెవరికన్నా చెప్పబోతే తప్పు పట్టడం ఏంది? అనిపిస్తుంది మాస్టర్స్. అనేది ఒక అనుభవంలోకొచ్చినా నేను. ఎందుకొచ్చానంటే నాకది అనిపించింది. అసలు ఏంది ఆత్మ ఆత్మ ఉంది, బావుంది. శరీరం కాదు తెలుసుకున్నా అంతా బానే. మరి ఇదేంది? ఈ మెసేజెస్ ఏంది? ఆళ్ళకి రాకపోవడం ఏంది? మనకొచ్చేదేంది? సరే ఆళ్ళకి రాలేదంటే గత జన్మ ప్రభావం వదిలేద్దాం. నాకొచ్చింది గత జన్మ పుణ్యం అనుకుందాం. వచ్చిన తర్వాత నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా కోసం నాకది ప్రాక్టికల్‌గా నేను అవి అనుభవంలోకి తెచ్చుకున్నాను గాబట్టి. సత్యాలు కాబట్టి. ఏమిటి ఆ ప్రాక్టికల్‌గా అంటే నా అనుభవాలు మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అదే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేను చెప్పాను ఆల్రెడీ పిరమిడ్‌లోకొచ్చాను. అంతకుముందు సాక్షాత్కారమైనది. ఇక్కడికొచ్చిన తర్వాత సత్యాన్ని మాత్రమే గ్రహించాను. సత్యాన్ని మాత్రమే పట్టుకున్నాను. కాబట్టి ఇక్కడ నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను. దీని సాధనకి ముందున్నాను. అంటే యాక్సెప్ట్ చేస్తూ దాన్ని సాధనలో భాగంగా చేయగలిగినంత చేస్తున్నాను. అంటే నా వంతుగా నేనేం చేయాలో చేస్తున్నాను. సెకండ్ వన్ వచ్చేసి వచ్చాను గదా! ప్రాక్టికల్‌గా అయిపోయింది గదా! అంటే నాకొక జడ్జ్‌మెంట్ వచ్చింది. ఏంటి? అసలు నేనెవరిని? నా ఆత్మ ఎవరు? ఈ మెసేజెస్ ఏంది? అసలు ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు? ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు? ఏమొచ్చింది? ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు? అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు పత్రిజీ గారు? ఇతరుల యొక్క స్థితిగతులు మీరు చెప్పకండి. ఏం చెప్తున్నారు? ఇతరుల యొక్క ఆత్మ వారి యొక్క ఉన్నతిని గాని, ఏదైనా కానీ మీరు చెప్పొద్దు. ఎవరిది వాళ్ళు తెలుసుకోవాలి. ఏం చెప్తున్నారు? ఇతరుల గురించి మీరేమి చెప్పొద్దు. మీ గురించి మాత్రమే మీరు తెలుసుకోవాలి. యెస్ ఆర్ నో. నిజమా కాదా? నేనైతే స్వయంగా నాకు నేను చెప్పుకోలే. అయినప్పుడు నాకు తెలిసిన అనుభవం అవును బావుంది గదా! ఇది. కరెక్టే. అసలు నిజమేనా? అలసట అక్కడ తగ్గింది మాస్టర్స్ నాకు. ఇంత గతంలో ఏం చేసేది ఆధ్యాత్మిక భావంలోనే ఉన్నాను, భక్తిలోనే ఉన్నాను. శివుడొస్తున్నాడు. నాకొస్తేనేనా నాకు లోకాలైనా నాకే మంచి జరగాలనా? ఇతరులకు జరగకూడదా? ఆళ్ళకి కూడా చెప్తే మెసేజ్ మంచిదే గదా! ఓకే. బావుంది. నేను అంగీకరించిన విధానంలో నేను ప్రాక్టికల్‌కి వెళ్లి అది సత్యమై ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేది. అదే యాక్సెప్ట్ ఇతరులకి పాస్ చేసినప్పుడు అది 10 టైమ్స్‌లో 8 టైమ్స్ పాజిటివ్ పోతుంది. 2 టైమ్స్ నెగెటివ్ పోతుంది. బట్ నా తప్పైతే కాదు గదా మాస్టర్స్. కాదు. నిజమా కాదా? మీరు గమనించండి. నేను చెప్పేది ఏది కూడా రియాలిటీగా మాట్లాడుకుందాం. ఓకేనా? అప్పుడు నాకేం తెలిసిందంటే ఓకే. ఈ 2% నన్ను డిస్టర్బ్ చేసింది మాస్టర్స్. 2% ఏంటంటే 8 కరెక్ట్ అయితుంది గానీ మనం ఏం చూస్తాం మంచిని చూడం. చెడుని మాత్రమే చూస్తాం. అంటే జరిగిన ఒక ఇబ్బందిని మాత్రమే గమనిస్తూ ఉంటాం. అక్కడ నేర్చుకుంది గూడా అదే. అసలు ఇది ఏంది? నాకు 10% సక్సెస్ అవుతున్నది. వాళ్ళకి అది చెప్పడం మానేస్తే ఏది ఉండదు గదా! లొల్లి. వాళ్ళే తెలుసుకుంటారు గదా! నిజమే కదా! ఇక్కడ ధ్యాన సాధకులందరూ అదే చెప్తున్నారు. సజ్జనులందరూ అదే చెప్తున్నారు. హిమాలయ యోగులు అదే చెప్తున్నారు. వాళ్ళంతా చెప్పగలిగింది నేనెవరిని అసలు? నిమిత్తం మాత్రులని. నాకేమి తెలీదు. నాకు తెలిసింది ఏదో పాటిస్తున్నా. నాకు సక్సెస్ అవుతుంది. ఓకే. బావుంది. ఆ తర్వాత ఇంకొకటి మాస్టర్స్ ఏంటి అంటే, నేను వచ్చాను. నేను సాధన చేస్తున్నాను. నా వర్జిన్సో ఏమో తెలీదు. నేనెవరి జోలికి పోవద్దనుకుంటాను. అయినా గూడా యాక్సిడెంటల్‌గా నా మీద ఏదో పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాన్ని ధ్యానం చేసుకుంటాం, కడుకుంటాం, పక్కన పెట్టేస్తా. ఇంకొకటి ఏంటి క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏమని వచ్చింది నాకు క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎందుకు స్టార్ట్ చేయాలి క్లాసెస్ అసలు నేను? అంటే నాకు నేను ఎవరి గురించి కాదు. అంటే నేను బయటికెళ్ళలేను గాబట్టి. ఎందుకెళ్ళలేను అంటే నా స్థితిగతులు ఇలాగే ఉన్నాయి. ఎలాగున్నాయంటే ఎళ్ళలేని పరిస్థితి. తర్వాత షెడ్యూల్. ఎందుకెళ్ళలేవు అనేది మనకొద్దు. మనకు ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి మాత్రం మాట్లాడదాం. అయితే అప్పుడు క్లాసెస్‌కి అటెండ్ అయ్యాను. ఎవరి క్లాసెస్‌కి అటెండ్ అయ్యానంటే ప్రకృతి ఉమామహేశ్వర్ సార్‌కి క్లాసెస్‌కి 100% అటెండ్ అయ్యాను. అందులో సత్యం ఏ మాత్రం తగ్గలేదు మాస్టర్స్. నిజంగా నిగూఢంగా చెప్తున్నాను. కానీ ఏదో క్వెషన్ మార్క్ నాలో. ఏంటి క్వెషన్ మార్క్ అంటే అంతా బాగుంది. కానీ ఏదో వెలితి నాలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేను మాది ఆత్మ సాక్షాత్కారం ద్వారా శివ జ్ఞానం ద్వారా నేను ఆత్మస్థితి ఆనందంగానే ఉంది. అక్కడికెళ్ళిన తర్వాత విన్న తర్వాత బ్రహ్మానంద స్థితికి వచ్చాను. చాలా బావుంది. ఓకే. బ్రహ్మానంద స్థితికి వచ్చినాక ఆనందం బానే ఉంది గదా! ఓకే. బావుంది. కానీ ఎందుకు మరి నేనక్కడ నిలబడలేకపోతున్నాననేది ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను. ఏంటి అంటే నాకు చెప్పాలని ఉంది. నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవాలని ఉంది. ఓకే. బావుంది. మెసేజ్ వచ్చింది. పెట్టుకున్నాము. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. 100% సక్సెస్ అవుతున్నది. ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవు. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే. ఇది గూడా బావుంది. మరి నేను ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను? ఇంకా కూడా అంటే ఓకే. ఇక్కడ నాకు మొదలైందేంటంటే, నేను శరీరాన్ని కాదు ఆత్మనని తెలియజేసింది ఈ ఆత్మజ్ఞాని ప్రోగ్రామ్.
మరి అక్కడ మహేష్ సార్ క్లాస్ లో నాకు ఎందుకు కాలేదు అంటే అది నేను చెప్పే స్థితి రాలేదు కాబట్టి, పంచుకునే స్థితి రాలేదు కాబట్టి, వినడం మాత్రమే చేశాను కాబట్టి. ఇక్కడ గమనించింది మాస్టర్స్. నేను మాస్టర్స్ ని మాత్రమే రిక్వెస్ట్ చేయట్లేదు. మీ అందరిని అంటే అందరిని పేరు పేరున. ఇక్కడ నేను చెప్పేది వినండి, ఆ ప్రాక్టికల్ కి వెళ్ళండి. మరి అక్కడ నాకు ఆ బ్రహ్మానంద స్థితి వచ్చింది వినడం ద్వారా. మరి ఇక్కడ మన ఆత్మజ్ఞానిలో నాకు నేను శరీరాన్ని కాదు ఆత్మ అనే ఒక అనుభవం పూర్వకంగా తెలుసుకున్నాను. అచ్చా! బహుత్ అచ్చా! చాలా బాగుంది. ఇంకేముంటది మనకు మిగిలేది? ఇంకేం లేదు గదా! ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రతి ఒక్క జ్ఞానులు గూడా ఎవ్వరొచ్చినా గూడా నువ్వు శరీరాన్ని కావు, నువ్వు మనసువి కావు, నువ్వు ఆత్మ అని తెలుసుకోవాలి, అనుభవంలో రావాలి అని చెప్తున్నారు. ఓకే. బాగుంది. ఇంకేముంది? ఎండ్ కదా! అంతేనా అమ్మా? ఎండే గదా! ఇంకేం లేదు గదా! లేదు ఇంకా ఉంది. ఏంటి ఆ ఉంటే నేను తెలుసుకున్న సత్యంలో ఇంకొక అసత్యం కూడా ఉన్నది. ఓకే. ఏంటి నేను ఆత్మని తెలుసుకున్నాను గానీ, నా ఆత్మ యొక్క చైతన్య శక్తిని గుర్తించలేకపోయాను. ఎందుకు గుర్తించలేకపోయా అంటే మనం యాక్సెప్ట్ చెయ్యము. ఏమి నేను దేవుడినా? ఒప్పుకోను. నేను గూడా ఒప్పుకోను. ఇప్పటికి కూడా ఒప్పుకోను. కానీ ఒక చైతన్య శక్తి అనేది మన ఆత్మలోనే ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటదనేది ప్రాక్టికల్‌గా 2 or 3 అవర్స్ బిఫోర్ కాదు. 3 డేస్ బ్యాకే తెలుసుకున్నాను. ఏంటి అలా ఎలా వచ్చింది అంటే గమనించడం మొదలుపెట్టాను. ఎరుక స్థితి అవేర్‌నెస్ అంటే గమనించడం. అంటే నా బలమేంది? నా బలహీనత ఏంది? నేను ఎక్కడ వదిలేస్తున్నానో ఎక్కడ ఎరుక స్థితిలోకొచ్చా. ఎరుక స్థితి అసలు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సోల్ ఎవరిది? ఎక్కడి నుంచి ఎవరిదన్నప్పుడల్లా శివుడిదనిచ్చేది. ఎవరిదన్నప్పుడల్లా శివుడిదనిచ్చేది. ఇయన్నీ కాదు. మరి ఈ శివుడిది ఓకే. ఈ ఆత్మ ఈ యొక్క మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే నా ఇన్నర్‌లో ఉన్నటువంటి నా ఆత్మ నుంచి మాత్రమే నాకు మెసేజ్ వస్తున్నాయి. సో ఇది బాగుంది. అంటే నేనేం తెలుసుకున్నాను ఓకే. నా ఆత్మలో ఒక చైతన్య శక్తి అంటే ఇంతకుముందుకు ఏమనుకున్నానంటే ఒక శక్తి ఉన్నది. ఆ యొక్క చైతన్య శక్తి నన్ను నడిపిస్తున్నది. ఎలా ఈ ఆత్మజ్ఞాని ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకున్నాను. ఇంకోటి అనుభవంలో నేను ఆత్మను తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి అంటే, నా ఆత్మలోనే అంటే మీ ఆత్మలోను గూడా ఉన్నది. నేను నాది అని చెప్పట్లేదు మాస్టర్స్. ఇది ఏది నాది కాదు. అంటే ప్రతి ఆత్మలోనూ గూడా ఒక చైతన్య శక్తి ఉన్నది. అది అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్ అవుతారు. అర్థమైనదా? ఎప్పుడు వస్తుంది అంటే సాధన చేయాలి. అంటే నేను అదే చెప్పాను ప్రాక్టికల్‌గా వస్తేనే వస్తది మాస్టర్స్ అది. వింటూ పోతే రాదు. ప్రాక్టికల్ చేయాలా. వింటూ పోతే సాధన చేస్తే కూడా రాదు మాస్టర్స్. సాధన ఎప్పుడు చేయాలి? ప్రాక్టికల్‌కొస్తేనే కదా మనం సాధన చేసేది. అది ముందు సత్యమా, అసత్యమా అని తెలుసుకుంటేనే కదా మాస్టర్స్. అవునా కదమ్మా? ఇప్పుడు నువ్వు దాన్ని ఇప్పుడు నేనున్నాను. అమ్మ మ్యూట్‌లో ఉంది. వినపడట్లేదా? ఆత్మ నివురు గప్పి ఉంటది. ఆ! దాన్ని మాయలో అదే. ఆ ఎందుకు నివురు ఆ మాయలో నివురు ఉంటది అనేది ఆ నివురుని తీసేస్తే ఆ! ఖతం ఆత్మ ఆ! అయితే సెట్. మీరిప్పుడు చెప్పారు చూడండి. ఆ మాయ అదేది ఉంది కదా! ఇది ఎందుకొస్తది అనంటే, ఇక్కడ మనం సొంచాయించాలి. అంటే ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? అసలెందుకొస్తుందంటే, మనం ఏం చేస్తాం? ఇక్కడికి నేనొచ్చాను, మీరొచ్చారు, అందరూ వచ్చారు. మన యొక్క ఆత్మతత్వము నీదొకలాగా ఉంటది. నాదొకలాగా ఉంటది. ఇంకొకరిది ఇంకొకలాగా ఉంటది. రకరకాలుగా ఉంటది. ఆత్మతత్వం అన్నా మనం నేనిక్కడ. అంటించుకున్న వాటి బట్టి ఉంటది. ఆ! యెస్. దాన్ని అయితే క్లియర్ ఇక్కడ చేసుకోవాలి ఎవరికి వాళ్ళే. ఆ! ఎవరికి వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. అప్పుడు అది జ్ఞానం అనబడతది. ఏమనబడతది? జ్ఞానం అనబడతది. ఎప్పుడు? మన ఆత్మస్థితిని మనం తెలుసుకున్నప్పుడు, మన ఆత్మని మనం యాక్సెప్ట్ చేసి, మనం గమనిస్తున్నప్పుడు, మన మాయ ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ మాయ ఎలా తెలుసుకుంటాం? చాలా కష్టం గదా! చాలా ఈజీ. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టమంటాను కావ్యని. ఆ వీడియో మనందరం చూద్దాం. అంటే నేను ఒకదాన్ని కాదు మనందరం చూద్దాం. చూసిన తర్వాత నాకేమనిపించిందో మీకు చెప్తాను. మీకేమనిపించిందో మీ మనసులో పెట్టేసుకోండి. ఓకేనా? వన్స్ పెట్టవా కావ్య? కదా అట్లనే మన ఆడపిల్లలకున్న బలం మనకే తెలియదల్లా జనం కూడా అయ్యో ఆడపొల్ల పాపం ఉత్తగానే భయపడుతుంది ఏం బలం ఉంటది బెంగటులుతుంది అని అనుకుంటా ఇంకా బెదరగొడుతుంటారు కానీ అసలు నన్ను అడిగితే ఆడోళ్ళకున్న బలము ఎవ్వరికి ఉండదు కాక ఉండదల్లా కాకపోతే ఆ బలం అంతా ఆపతచ్చినప్పుడే బయటపడుతుంది ఇగో ఒక బుజ్జమ్మ బలం చూడుండ్రోల్లా మీరే గీ రోడ్డు మీద చూడురల్లా చీకటి పడ్డది 7 దాటింది గీ రోడ్డు పక్క పొంటి గీ అన్న బండి మీద కూర్చొని ఎవరితోనో మాట ముచ్చట పెట్టుకుంటుండు ఏం జాతీయ అంతర్జాతీయ ముచ్చట్లో మరి బస్సులు కాలు రోడ్డు మీదకెళ్ళి పోతేనే ఉన్నాయి ఎవరు బిజీ వాళ్ళది అంతల్ని ఆటికెళ్ళున్న గీ అక్క ఇటు దిక్కు వచ్చేటందుకు రోడ్డు దాటి ఉపాయం చేస్తుంది అంతల్ని ఏమైందంటే అయ్యయ్యో ఆటో అక్క మీదనే పడ్డది కదా ఆగురి అస్స స్టోరీ ఈడున్నది ఓకే కావ్య స్టాప్ చేసినావా? అనేది ఉంటుంది కదా! దాని గురించి ఒక ఎగ్జాంపుల్‌గా ఇక్కడ దీనికి లైవ్‌లో పెట్టమని చెప్పాను. మీరు ఏం గ్రహించారనేది మీరు ప్రాక్టికల్ చేసుకోండి మాస్టర్స్. నేను ఏందంటే ఇప్పుడు ఒక్కొక్కరిని అడగడం ఇదంతా టైం కాదు. నేనేం చూసానంటే ఫస్ట్ ఆ వీడియో చూడగానే నాకు ఒక థాట్ వచ్చింది. అరే! ఈ ఆ వ్యక్తి ఉన్నాడు బండి మీద కూర్చున్న వ్యక్తి. పోయి ఆయన సైడ్‌కే ఉన్నాడు గదా! ఆయన తప్పు లేదు. వాస్తవానికి రోడ్డు పైన లేడు. ఎలాంటి ఆయన డ్రైవ్ చేస్తలేడు. రోడ్ పక్కనే. ఒరేయ్! నాయన వాడిని పోయి వాని పాపం ఏమి లేదు. వాడి మీద పడ్డది ఒక్క క్షణం అనిపిస్తదా మాస్టర్. అంటే ఆవిడంటే రోడ్ క్రాస్ చేస్తుంది. ఆవిడది కొంచెం పాత్ర ఉంది. ఆ డ్రైవింగ్ చేసేది కొంచెం పాత్ర ఉంది. ఈడిదైతే పాత్ర అయితే లేదు గదా!
అంటే ఆయన రాంగ్ లో అయితే లేదు. అయితే నాకు వచ్చిన చెప్తున్నాను, ఆయన నాకు ప్రాక్టికల్ అనేప్పటికీ నాకు ఒక థాట్ వచ్చింది వెంటనే. ఏంద్ర ఆయన పోయి వాని శనిగాలి అనిపించినప్పుడు మన కామన్ గా ఈ ధ్యానంలో లేనప్పుడు, ఈ ఆధ్యాత్మిక సాధనలో లేనప్పుడు ఏమనుకుంటాం మాస్టర్స్? ఓకే, వచ్చింది వాని కర్మగాలు వాని శనిగాలు ఏదో అనుకుంటాం. అనుకోని ఊకుంటామా? ఊకోము. ఏం చేస్తాం? దాన్ని తీసుకుపోయి ఈ అమ్మకి ఆ అమ్మకి ఇంకొక అమ్మకి విపరీత చేస్తా ఉంటాం. ఎందుకంటే అది మనకున్న హ్యాబిట్ వాస్తవానికి. అవునా కాదా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నాను, అదే మాయ. ఇప్పుడు మనకు అవసరమా చెప్పండి వాస్తవానికి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన గురించి మనం సంచాయించడం మానేసి, మన గురించి మనం తెలుసుకోవడం మానేసి, అంటే మీరు అనొచ్చు అది తప్పే ఉంది అది చూసంటే, ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ వాళ్ళు అదే చెప్తుంది, నీకు ఏది కావాలో అదే తీసుకో. అవునా కదా? అదే సడన్లీ చూసినావు, నేను కూడా సడన్లీ చూసిన బాగుంది, చూడడం తప్పలేదు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, మనం ఏమనుకుంటాం, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం, ఎవరైనా నమ్ముతారు. ఓకే, కర్మ అదృష్టమో దురదృష్టమో అది జరిగింది, బతికితే మంచిది, బతకపోతే సారీ బతికితే మంచిది అనుకుంటాం, వదిలేస్తాం. ఆ తర్వాత ఇక్కడ మాయ అనే టాపిక్ వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అంటే అక్కడ ధ్యానంలో నిర్మాణం ఏం చేస్తారు, దాన్ని మొత్తం ఒక రోజు కాకపోతే 2 రోజులు, 2 కాకపోతే 3 రోజులు, 3 రోజులు కాకపోతే వారం రోజులు, ఇట్లా దాన్ని పొడిగించుకుంటూ పోతా ఉంటారు. నిజమా కాదా మాస్టర్స్? అయితే ఇక్కడ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఏది కావాలో అదే చూడు, అనవసరమైన చూడదు. అసలు పత్రిక ఏం చెప్తాను, నీకు అవసరమా వాటి గురించి అన్ని అవసరమా అని చెప్పేస్తుంది. అంటే ఇక్కడ గమనించాలన్నమాట. అంటే మనం ఇది ఎరుక స్థితికి నేను ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను. దీన్ని డిగ్రేడ్ చేయడానికో లేదంటే నేను హైలైట్ చేయడానికి చెప్పట్లేదు. నాకు ఆ క్షణాల నాకు వచ్చిన థాట్ కి నేను అది చూపించాను. అంటే మీరు ఒకటి అనుమానంతో ఉంటే అనుమానానికి ఒక క్లియరెన్స్ వస్తుందని చెప్పాను. అయితే నేనేమంటున్నా అంటే నేను కూడా అదే చెప్తున్నాను. నేను ఆధ్యాత్మికలో లేనప్పుడు నేను ఏమనుకునేదాన్ని, అరే పోయి వాణి అనుకునేదాన్ని. తర్వాత ఆధ్యాత్మిక ఎప్పుడైతే శివతత్వంలో చెప్ప ఏమనుకున్నానంటే ఎరుక స్థితికి వచ్చింది, కొంచెం వచ్చినాను, మొత్తం రాలా. వచ్చిన అరే ఏమంటారుగా మన కర్మలో అది జరిగేది ఉందేమో, జరిగింది అనుకుంటాం, అంతవరకే కదా. కానీ ఇక్కడికి వచ్చినాక ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇందులోకి వచ్చినాక ఏమనుకున్నానంటే, ఓకే బాగుంది, ఇక్కడ చెప్తున్నారు ఏమని గత జన్మ అవి ఉంటాయి కదా, అవి వల్ల జరిగింది అనుకుంటాం. ఇంకొకటి కూడా అనుకుంటాం, గమనించండి మీరు. అదే ప్రాక్టికల్. ఆ మాయలో మనం నిజాన్ని తెలుసుకోలేము. ఏమంటే ఆడు అదృష్టం ఉంది కాబట్టి బతికిర్రు అంటే వాడి పుణ్యం ఉంది, అంతే కదా. అదే ఎరుక స్థితి, అది గమనించాలి. అంటే మాయలో పడిపోతాం, జరిగిన దాని మీద దృష్టి పెడతాం, యాక్సిడెంట్ అయిన దాని మీద దృష్టి పెడతాం, వాడు బతికిన దాని మీద దృష్టి పెట్టాం మనం కదా. ప్రాణం కన్నా మించింది ఏది లేదు. శరీరం బాగుంటే ఆ ప్రాణం బాగుంటే ఏదో ఒకటి తర్వాత సంగతి. అవునా కదా? ఫ్యామిలీ అయితే అదే అనుకుంటారు కదా మాస్టర్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీ అదే ఆశీర్వదిస్తారు కదా. అయితే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏం గమనిస్తాం, యాక్సిడెంట్ మాత్రమే గమనిస్తాం. అయ్యో ఎందుకు అయిందని అంటాం, ఇట్లా అయిందంటాం, కర్మ అంటాం, అదంటే ఇక్కడ పిరమిడ్స్ నేర్చుకున్నది చెప్తున్నాను, నేను నేర్చుకొని ప్రాక్టికల్ గా నేను తెలుసుకున్నది చెప్తున్నాను. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు, వాళ్ళకి ఆ మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం అంటే పెద్దగా పోయింది, చిన్నదంటూ పోయింది, అంటే గొడ్డంతో పోయి చిన్నగా పోయింది. ఇదే ఎరుక స్థితి, ఇదే మాయ. అంటే మనకు మాయ ఉంటే అది పట్టుకోను. గమనించి మాస్టర్స్, నేను ఇది ఒక ఎగ్జాంపుల్ గా లైవ్ లో పెట్టడానికి కారణం ఇదే మాస్టర్స్. మీరు కూడా ప్రతి ఒక్కటి మీకు వచ్చిన అనుభవాన్ని, మీకు ప్రతి ఒక్క అనుభవం ఎక్కడికో పోయి రానక్కర్లేదు, మనకుగా వెళ్తున్న దారిలో మనకు వచ్చిన అనుభవాలని ఇట్లా లైవ్ లో మీరు ప్రశ్నించుకోండి, ఆలోచన చేయండి. ఆత్మపరిశీలన, అదే ఆలోచన అంటే ఆత్మపరిశీలన చేసుకొని చెక్ చేసుకోండి. అప్పుడు మనం ఎరుక స్థితిలో ఉన్నామా లేదా, మన బుద్ధి కరెక్ట్ గా ఉంచుతుంది, అప్పుడు దాన్ని గమనిస్తూ ఉండండి. ఓకే రైట్, ఇది క్లియర్ అయింది. అయిన తర్వాత ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే, ఓవరాల్ గా ఏదైనా సరే నాకు నేను చర్చించుకోవడం అవసరం. అంటే నేనంటే ప్రతి ఆత్మ వాళ్ళే చర్చించుకోవాలి. ఇంకొకరు చెప్పింది వినొద్దు. ఇప్పుడు ఆమె ఏం చేసి ఒక ఆమె చేసి ఫోన్ చేసి అరే ఆయన గురించి వదిలేస్తుంది ఒక ఆమె గురించి ఒక ఆమె. అక్కడ చూసే చూపులు కూడా చూడండి, దృష్టిని కూడా. ఒకరేమో బండి మీద ఉన్న వ్యక్తిని చూస్తారు, ఒకరేమో ఆటో ఉన్న వ్యక్తిని చూస్తారు, ఒకరేమో అమ్మాయి లేపింది చూస్తారు, ఒకరేమో న్యూస్ చెప్పేదామని చూస్తారు. ఇలా రకరకాల దృష్టికోణంలో చూస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ మనం సవరించుకోవాల్సింది ఏంటంటే, మన దృష్టికోణం, మనం అంటే నేను ఆత్మ, శరీరాన్ని కాదు, ఆత్మ దృష్టికోణం ఎలా ఉంది, సరిగ్గా ఉందా? ఒకవేళ ఆ క్షణంలో సరిగ్గా లేకపోతే దాన్ని సరి చేసుకోవాలి. అదే ఎరుక స్థితి, అంతే కదమ్మా? ఏమైనా రాంగ్ ఉందా? అంటే అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సాధన పెంచుకోవడం కన్నా ప్రాక్టికల్ పోండి ఫస్ట్. అంటే నువ్వైనా ఏదైనా ప్రాక్టికల్ పోతే సత్యం బోధపడుతుంది. మనకు కావాల్సింది ఫస్ట్ సత్యం. ఎప్పుడైతే మనం సత్యాన్ని పట్టుకుంటామో ఇక మనకి జన్మలో కూడా దుర్బుద్ధి అంటే అదే మాయ రాదు, అలవాటు పడిపోద్ది కదా సత్యానికి. మన ఆత్మ, ఇంకా ఆత్మ కూడా ఒక క్లారిటీకి వచ్చేస్తుంది. ఓకే, నా సోల్ని నన్ను నమ్మింది, నేను సత్యాల్లో ఉండాలనుకుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పేది కూడా యూనివర్స్ అదే ఏం చెప్తుంది, సత్యంలో ఉండాలి, ధర్మంలో ఉండాలి, ఈశా దేశం సరికాని ఆలోచనలు వదులుకోవాలి, ఇవే కదా చెప్తున్నది. సో ఇక్కడ ప్రాక్టికల్ మనం తెలుసుకున్నాం కదా. నాకు వచ్చింది కాదు, మీకు లైవ్ లో మీకు కలిగింది కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఇది ఒకటి క్లారిటీ వచ్చింది. ఏంటి, దృష్టికోణము వచ్చింది, ఇంకా అవేర్నెస్ వచ్చింది, ఇంకా మాయ, దాన్ని ఏమంటారమ్మా, చీకటి ఏమంటారు తెలియదు, అది ఒకటి వచ్చింది. ఇంకొకటి ఇక్కడ ఎరుక స్థితి అంటే బుద్ధే కదా, మన బుద్ధి పనిచేస్తుంది. ఏంటి, సత్యంలో ఉన్నప్పుడు బుద్ధి పనిచేస్తుంది. మన సత్యాన్ని పట్టుకోవాలంటే ప్రాక్టికల్ చేయాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరం కూడా, నేనైనా మీరైనా ఎవరైనా, ఎప్పుడైతే ఎవరు ఏది చెప్పినా నమ్మొద్దు, ప్రాక్టికల్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం గతతో పని లేదు, భవిష్యత్తుతో పని లేదు, ప్రెసెంట్ లోనే ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు ప్రెసెంట్ లోనే ఉన్నది. అవునా? లైవ్ లో చూసుకుంటున్నాం, మనం ఇక్కడ ఏదో చేస్తలేదు. ఇంకొకటి నచ్చింది మాస్టర్స్ ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్. సో ఆలోచనలు ఫస్ట్, నా ఆలోచనలు కూడా నేను చెక్ చేసుకుంటూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఏదైనా సరే. ఏంటి ఆలోచనలు అంటే, ఫస్ట్
మన ఆలోచనలు సరిగ్గా ఉంటేనే కదా ఆ పనులు కూడా సక్సెస్ అయ్యేది. అది వాస్తవానికి నా గతంలో కూడా ఉండేది. అయితే నేను కూడా గతంలో అలాగే ఉన్నది. సరైన ఆలోచనలు ఉండాలి అనేది. అది అది అలా ఉన్నాయి కానీ ఇలా ఈ పిరమిడ్ స్పిరిచువల్ ఇది పిరమిడ్‌లోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాస్టర్స్ అందరూ కూడా అదే చెప్తున్నారు. సరైన ఆలోచన విధానాన్ని ఫాలో అవ్వండి. మైండ్‌లో నుంచి సరికాని ఆలోచనలు తీసేయండి. అదే మనం డైరెక్ట్‌గా అరే నీ ఆలోచన తప్పురా, నువ్వు సరిగ్గా ఆలోచించినప్పుడు ఊరుకుంటారా? తిడతాడు. నువ్వే గొప్పోనివా? నీకని తెలుసా అంటారు. కానీ ఇందులో సిస్టమ్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. సరికాని ఆలోచనలను తీసేయండి. వర్డ్ ఎంత బాగుంది. సరైన ఆలోచన విధానాలని తెలుసుకోండి. సూపర్ బాగుంది. అయితే నాకు అది నచ్చింది మాస్టర్స్. ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్. ఇది కూడా ప్రాక్టికల్. ఏమిటి ఆ ప్రాక్టికల్ అంటే నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నాను ప్రాక్టికల్‌కి. ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? సరైన ఆలోచన విధానానికి వచ్చినాం. ఆలోచన నుంచి సరైన ఆలోచన విధానం. సరైన ఆలోచన విధానం ఏంటి? అది ప్రాక్టికల్‌కి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ప్రాక్టికల్. నేను ప్రాక్టికల్ లైవ్. ఇప్పుడు నేను 3 డేస్ బ్యాక్, 4 డేస్ బ్యాక్ మీకు చూపించలేను. నేను నడిపించలేను గానీ నాకు అనుకోకుండా బాడీ స్వెల్లింగ్, లెగ్ పెయిన్స్, స్వెల్లింగ్, అసలు నడవలేని పరిస్థితి, అసలు గోడలు పట్టుకోలేను ఇలాంటివి వచ్చింది. అంటే దాని మీద నేను సెర్చ్ చేస్తున్నాను. ఇది ప్రాక్టికల్‌కి వస్తున్నా. వచ్చింది. అప్పుడు మామూలుగా అంటే ధ్యాని కాకుండా మామూలు పర్సన్స్ ఏం చేస్తారు మాస్టర్స్? అమ్మ ఏం చేస్తారు? ఏమనుకుంటారు? ఆళ్ళ ఆలోచన. ఇక్కడ ఏం చేస్తారు ఆలోచన? నాకేంటి ఈ కర్మ? నాకే రావాలా? యెస్. ఆ! నాకేంటిది ఇది? ఆ! యెస్ అమ్మ. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే సేమ్ నేను కూడా అదే మాస్టర్స్. కానీ నేను గతంలో అంటే ఈ ఆధ్యాత్మికం వైపు రానప్పుడు నాకేం కర్మ అనేదాన్ని కాదు. ఎందుకొచ్చిందో ఈశ్వరా! అంటే ఎవరు నమ్మిన దైవం వాళ్ళు. ఎందుకొచ్చిందో ఈశ్వరా! బాధగా ఉంది తట్టుకోలేకపోతున్నా అని మాత్రమే అనేదాన్ని. అంటే నాకు అనిపించింది చెప్తున్నా. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆధ్యాత్మికంలోకి వచ్చినాక కర్మ సిద్ధాంతాన్ని పట్టుకున్నా. ఏమిటి ఓకే నా కర్మలో ఉందేమో నేను అనుభవించాలేమో కాబట్టి అనుభవిస్తున్నా. ఇక్కడ ఏమర్థమైంది? మార్పొచ్చింది. దేనికి మార్పొచ్చింది? ఫస్ట్ అసలు ఆధ్యాత్మిక అనేది లేదు మనకి. ఆ స్మెల్ కూడా లేదు. అప్పుడు ఒకలాగా ఆలోచించినాం. ఆధ్యాత్మికలో అంటే అడుగేసినప్పుడు. స్టెప్ ఏసినప్పుడు. ఒకసారి రాదు కదా మనకి ఎవరికైనా. వచ్చినప్పుడు ఏమనిపించింది? ఏందో నా కర్మ అనుకుంటాం అంతే. ఏందో నా కర్మ అనుకుంటాం. ఎస్ ఆర్ నో మాస్టర్స్? ప్రాక్టికల్‌గా కాదా? ఓకే. అనుకున్నాం అయిపోయింది. అంటే ఆలోచన అయితే మారింది. చూడండి ఏం మారింది? ఫస్ట్ వచ్చేసి ఆలోచన ఏందిరా కర్మ అమ్మ చెప్పినట్టు ఏందిరా కర్మ అని ఆలోచన చేసినా. సెకండ్ ఆధ్యాత్మికలో వచ్చినాక కర్మ సారీ ఫస్ట్ ఏమో ఎందుకొచ్చింది ఇట్లా దేవుడు అని నిందిస్తుంటారు అది ఇది అయిపోతుంది. 2 కర్మ అని తెలుసుకున్నాం. ఏమో కర్మ అని ఇంకొకటి ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సరైన ఆలోచనలు సరికాని ఆలోచనలు కాకుండా అద్భుతమైన చెప్తున్నారు. నాకు ఒక క్లాస్ లో శోభారాణి మేడం అని మన పిరమిడ్ స్పిరిచువల్ పీపీజీ ట్రస్ట్ మేడం ఒక క్లాస్ లో చెప్పింది. ఏమంటే ఆలోచనల మీదనే అద్భుతమైన ఆలోచనలు చేయండి. ఏమని చెప్పింది? అద్భుతమైన ఆలోచనలు చేయండి. కరెక్టే కదా! మనకు ఒకసారి థాట్ వస్తుంది. అద్భుతమైన ఆలోచనలా? ఎట్లా చేస్తారు అద్భుతమైన ఆలోచనలు? అంతేనా కాదా? అంటే ఇప్పుడు దీని మీద చూడండి అద్భుతమైన నేను చెప్తాను. నా కాళ్ళ మీదే చెప్తా. అంటే అమ్మ చెప్పినట్టు నేనేమనుకున్నా ఫస్ట్ దేవుడిని నిందించడం, నాకే కావాలన్నా నేను ఎట్లా అయితానని తెలుసుకున్నాం. రెండోది ఏంది కర్మ అని తెలుసుకున్నాం. మూడోది అద్భుతమైన ఆలోచన. ఏమిటి అద్భుతమైన ఆలోచన అంటే ఓకే యాక్సెప్ట్ చేయడమే అద్భుతమైన ఆలోచన. అంగీకరించడమే కదా అద్భుతమైన ఆలోచన. అంతే కదా మాస్టర్స్. అయితే అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఏమనిపించింది? సత్యం గ్రహించాం. అంగీకరించడం వల్ల నొప్పి లేదు మనకి. బాధ లేదు. ఎవరిని నిందించేది లేదు. అంటే ఆ కర్మ పోవట్లే. ఇప్పుడు మన నోటి ద్వారా కర్మని పెంచుకోవడం లేదు. ఎవరిని తిట్టినా, దేవుడిని తిట్టినా నిన్ను నువ్వే తిట్టుకున్నావు. అక్కడ దేవుడు అనేవాడు లేడు. ఆ ఆత్మను మనమే తిట్టుకుంటున్నాం. అంటే కర్మ పెరుగుతుంది. అంటే ఎరుక స్థితిని కోల్పోతాం. అలా తిట్టడం ద్వారా ఎరుక స్థితిని కోల్పోతాం కదా! ఆ ఎరుక స్థితిని కోల్పోవడం ద్వారా మనకేమైతది? మళ్ళా మూడో వ్యక్తి జ్వరపడతాడు. ఎవరు? నిద్ర. ఏదైనా సరే నిద్ర అంటే మాయ ఏదైనా కానీ ఆ సమయాన్ని మనం బ్యాలెన్స్ చేసుకునేదే అవేర్‌నెస్. కాబట్టి ఆ సమయాన్ని మనం పొదుపు చేసుకోవాలా. అంటే ఆ టైం అలాంటి మాయ చొరబడకుండా మనం ఎప్పటికప్పుడు ప్రాక్టికల్‌లో ఉండాలి. అది సాధన. ఓకే. బావుంది. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పారంటే ఆ మేడము సరైన ఆలోచన విధానము, నెక్స్ట్ అద్భుతమైన ఆలోచన వరకే వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి మిరాకిల్ ఆలోచనలు. మిరాకిల్స్. అరే! ఇంకా కష్టం. విన్నప్పుడు అనిపిస్తది. ఇంకా మిరాకిల్స్ ఏముంటాయి అనిపిస్తది. వాస్తవం నాకైతే అనిపించింది వాస్తవం. అయితే నేను మిరాకిల్సా? మిరాకిల్సే. ఇప్పుడు మన నా లెగ్ మీద నేనేం మిరాకిల్ చేయాలి చెప్పండి? ఓకే. మిరాకిల్స్. ఇప్పుడేమొచ్చాను ప్రెజెంట్‌లోకొచ్చాను. అంగీకరించాను. యాక్సెప్ట్ చేశాను. అంటే అవసరమైతే నడవాలి. అవసరం కాకపోతే నడవకూడదు. నడవొచ్చినా, నడవరాకున్నా నా ధర్మాన్ని నిర్వర్తించడమే మిరాకిల్. ఏంటి నా ధర్మం? గృహిణిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా ఏం చేయాలో స్వధర్మం. అదే కదా స్వాధ్యాయం. అది చేయాలి. మరి అది ఎట్ట చేస్తారు? కాళ్ళు నడవరాట్లేదు. మరి మందులేసుకోవడానికి పోయి తెచ్చనీకి ఎవరు లేరు. మరి అంటే అదే మిరాకిల్. యాక్సెప్ట్ చేయడం. మిరాకిల్‌గా ఆలోచించినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి మెడిసిన్ రూపంలోనే కావచ్చు, ఒక హీలింగ్ రూపంలోనే కావచ్చు, ఎవరో ఒకరు యోగి కావచ్చు, మన కుటుంబంలో అయితే ఎవరో ఒకరు మెడిసిన్ తెచ్చిస్తారు. దాన్ని ట్రీట్మెంట్ ఇస్తారు. అదే మిరాకిల్. ఇప్పుడు ఏం ధర్మంని గుర్తు చేసుకున్నాం కదా! ఏం గుర్తు చేసుకున్నాం? ధర్మాన్ని గుర్తు చేసేసరికి అక్కడ ఏం కనెక్ట్ అయింది? యూనివర్స్ కనెక్ట్ అయింది. ఓకే. ఈమె ఇంత నొప్పిలో గూడా ఎవరిని తిట్టట్లేదు. అంటే ఆమెను తిట్టట్లేదు. కర్మ అనట్లేదు. అద్భుతంగా ఆలోచిస్తుంది. అద్భుతంగా ఆలోచించడం వర్తమానం ప్రెజెంట్‌లో. మిరాకిల్‌గా ఆలోచిస్తుంది. ధర్మాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇదే యూనివర్స్ యొక్క సహకారం. యోగుల యొక్క సహకారం. ఇక్కడే ఉంటది. యోగుల యొక్క సహకారం, మాస్టర్స్ యొక్క సహకారం ఇక్కడే ఉంటదన్నట్టు. అంటే ఇక్కడే అద్భుతం. ఇక్కడే మిరాకిల్. ఈ మిరాకిల్ ఏందంటే ట్రీట్మెంట్ మొదలైంది మనకి. అంతేనా? అది
ఎట్లా ఉందమ్మా అది ప్రాక్టికల్? మీకు అంటే నేను చెప్పేదని కాదు, సత్యం ఉంది అందులో లేదా? నేను ఎప్పుడైతే మిరాకిల్ గా ఆలోచన చేశానో అప్పుడు నాకు ట్రీట్మెంట్ మొదలైంది. ఎప్పుడైతే ట్రీట్మెంట్ మొదలైందో నేను ధర్మాన్ని చేయాలనుకున్నాను కదా, వంట చేయడమే కావచ్చు, పనులు చేయడం కావచ్చు, మనం చేయగలిగిన పనులు సహకరించింది యూనివర్స్. సో ఇది నాకు నేనుగా తెలుసుకున్నటువంటి ఈ యొక్క జ్ఞానం, ధ్యానము అద్భుతంగా అనిపించింది, ఆనందంగా అనిపించింది. సో అండ్ సో మాస్టర్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఓ గొప్పదైతే ఏం కాదు మాస్టర్స్, అందరికి తెలిసింది. కాకపోతే నేను తెలుసుకున్నది మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే మనం తొందరగా సోల్ కనెక్టింగ్ తొందరగా అంటే ఎన్లైట్మెంట్ కావడానికి కావచ్చు, ఇంకా జ్ఞాన సాధనని పెంచుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకొని మీరు ప్రాక్టికల్ చేయడానికి పనిచేస్తుందేమో అని నా అభిప్రాయం మాత్రమే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో